చెత్తతో సహజీవనం. చెత్త చేరువలో వారి జీవనం. చెత్త వ్యాపారంతోనే వారి బతుకులు పావనం. చెత్తలోనే పుట్టి చెత్తలోనే పెరిగి చెత్తతో సహజీవనం చేయడమే వారికి తెలుసు. సూర్యుడు పొద్దు పొడిచినప్పటి నుండి పొద్దు గుంకే వరకు చెత్త మధ్యే వారి జీవితమంతా గడుస్తూ ఉంటుంది. రెక్కాడితే గాని డొక్కాడనే నిరుపేద కుటుంబాలు వారివి. మరో పని తెలియదు. చెత్త ఏరుకుని వచ్చే 10 రూపాయలతో జానెడు పొట్ట నింపే తిండి దొరికితే చాలు. అదే 10,000 వరహాలుగా భావించే ఈ నిర్భాగ్యులను గూర్చి పట్టించుకున్న నేతలు లేరు. వీరిపై శ్రద్ధ చూపాల్సిన అధికారులు అంతకన్నా లేరు. వీరి బతుకులన్నీ ఈ చెత్తకుప్పలలోనే తెల్లవారుతుండగా ఇందుకు తోడు వారి పిల్లలు కూడా ఇదే అవతారం దాల్చి వంశ పారంపర్యాన్ని నిలుపుతూ ఉండడం సభ్య సమాజానికే తలవంపు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎనలేని అభివృద్ధి సాధిస్తున్నామని, పాశ్చాత్య దేశాలకు దీటుగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నామని మన నేతలు చెబుతోన్న మాటలు నీటి మూటలేనని వీరి బతుకులను చూస్తుంటే మనలో సంశయం కలుగక తప్పదు. ఉదయాన్నే సూర్యుడు ఉదయించేది వీరి గుడారాలపైనే కానీ వీరి జీవితాల్లో ఎంతమాత్రము కాదు. నాగరికత ఆధునికత వైపు ప్రయాణిస్తుంది అని చెప్పుకుంటున్న మనం ఆ నాగరికత ఆనవాళ్ళు కానరాని ఈ విగత జీవుల దగ్గరికి చేరుతున్నాం. వీరి యొక్క దయనీయ స్థితి, వీరి యొక్క జీవన విధానం గురించి తెలుసుకోవడానికి ఈరోజు సందేశ్ టీవీ జనగలం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికైనా అధికారులు వీరిపై దృష్టి పెడతారా? మానవత కలిగిన మనం కూడా వీరిని ఓ చూపు చూద్దాం. మనం ప్రస్తుతం కూకట్పల్లి పరిధిలోని పాయకరావుపేట నగర్లో ఉన్నాం. ఇక్కడ విగత జీవుల పరిస్థితి చూసినట్టయితే చాలా దయనీయంగా ఉంది. మనుషులను కలిచివేసే దృశ్యాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా ఇక్కడ విగత పరిస్థితిని వీరు వెల్లదీస్తున్నారు. త్రాగడానికి నీళ్లు లేక, భోజనానికి సరిగ్గా అన్నం కూడి లేని పరిస్థితుల్లో వీరు నగరంలో ఉన్న చెత్తను అమ్ముకొని బతికే పరిస్థితి వీరిది. దానిపైన వీరి జీవనం పైన ఇంతవరకు ఎట్లాంటి అధికారులు కానీ వారి యొక్క సంబంధికులు కానీ దృష్టి పెట్టిన సందర్భాలు మనకు కనబడట్లేదని తెలుస్తుంది. వీరి యొక్క ఇళ్లను చూసినట్లయితే రాత్రి సమయాల్లో ఎలాంటి జంతువు వచ్చి తమను ఏం చేస్తుందో అన్న భయాందోళన మధ్య వీళ్ళు గడుపుతున్నారు. వీరి యొక్క జీవన పరిస్థితిని వారినే స్వయంగా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొందరు పెద్ద మనుషులను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 సంవత్సరాలు సార్ మేము వచ్చి ఇక్కడ. 20 సంవత్సరాల నుంచి కూడా చెత్త కాయదాలు ఏరుకొచ్చుకొని జీవనం చేస్తున్నాము. మాకు నీళ్ళు వసతి లేదు, అన్నం సరిగ్గా లేక, బట్టగా సరిగ్గా లేక బతుకుతున్నాము. మాకు రేషన్ కార్డులు కానీ స్థలం పట్టించుకునే వాళ్ళు కూడా మమ్మల్ని ఎవ్వరు విసారించే వాళ్ళు కూడా లేరు సార్ ఇక్కడ. మీకు ఈ చెత్త అనేది ఎక్కడెక్కడ నుంచి ఏరుకొస్తున్నారు? గల్లీలో తిరుగుతాం సార్, గల్లీలో తిరిగి ఏరుకొచ్చుకుంటాం. ఎవరికైనా అర్జీ కానీ ఏదైనా ఏం పెట్టుకోలేదు సార్. అర్జీలు పెట్టుకునే వాళ్ళు ఎవరు వస్తారు సార్ మమ్మల్ని విసారించేకి? ఎవరు రాలేరా మీ దగ్గర? ఎవరు రాలేరు సార్.
మా దగ్గరికి సరించే వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు. దేశ పునాదిలో దేశ అభివృద్ధిలో సగభాగమైన యువత మనకి ఇక్కడ కనిపిస్తుంది. వారి దుస్థితి మనం చూడొచ్చు. యువతను చూసినట్టయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిరుద్యోగ భృతి, రాజయువ కిరణాలు, ఏ యువ కిరణాలను పెట్టినా కూడా ప్రభుత్వం ఉద్యోగులకు ఉద్యోగ కల్పన చేయడంలో విఫలమైందని చెప్పడానికి నిదర్శనం మనకి ఇక్కడ ఒక యువకుడు కనిపిస్తున్నాడు. ఇతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నారు? ఇందే పేపర్ ఎరుకొచ్చుకొని బతికేది. ఎంత వస్తుంది రోజుకి? రోజు 150-200 ఉంటాయి. మీ జీవన స్థితి ఎట్లా ఉంది? అట్లే నాకు పోతే గడవాలి, లేకుండా లేదు. ఎంత సంపాదిస్తారు నెలకి? నెలకేముంది, అందరు మేము 5 మంది ఉన్నాము. 5 మంది వచ్చేసి ఇంకా రోజు వచ్చేసి అంతా 5-6 వేల కంటే ఎక్కువ తిని చూసుకుంటే అంతే వస్తుంది. రాజీవ కిరణాలు అనే ప్రభుత్వం ఒక పథకం పెట్టింది, దాని గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? మాకు ఏం తెలియదు, మేము ఉండేదో లోపలికి, సిటీ లోపలికి. మమ్మల్ని ఎవరు ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. ఫస్ట్ టైం మీరే వచ్చినారు, ఇలాంటివన్నీ అడుగుతున్నారు. ఇంతవరకు అయితే మాకు ఎవరు రాలే ఇక్కడ. అసలు మీ యొక్క జీవన స్థితి గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు, మేమే చూసుకోవాలి, అన్నీ మేమే చేసుకోవాలా. పొద్దున్న లేస్తేనే పోతాం, సాయంత్రం కల్లా వస్తాం. రేషన్ కార్డు కానీ అప్లై చేసుకున్నారా? మరి చేసుకోలేదు, అప్లై చేసుకోలేదు. అధికారులు ఎప్పుడైనా దీన్ని చూసారా? ఎవరు చూస్తారన్నా, ఎవరు చూడరు. ఇంత లోపలికి వచ్చి వాళ్ళకి ఏం అవసరం ఇక్కడ రావడానికి?